ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం శ్రీ గురుదేవాయ నమః. సాధన చతుష్టయ సంపదను గురించి చెప్పుకుంటున్నాము. దాంట్లో ముందుగా నిత్యానిత్య వస్తు వివేకము, ఇహాముత్ర ఫలభోగ విరాగం చెప్పుకున్నాము. తర్వాత శమాది షట్క సంపత్తి అంటే శమము మొదలైన 6 అంశములు గల సంపద. దాంట్లో మొదటిది శమము అంటే అంతరింద్రియ నిగ్రహం గురించి చెప్పుకున్నాము. ముఖ్యంగా మనస్సును ఎట్లా నిగ్రహించాలి అనేది. ఆ తర్వాత గత వారం దమం గురించి కూడా కొంత చెప్పుకున్నాం. బాహ్యేంద్రియ నిగ్రహం, బయటి ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలైనా కర్మేంద్రియాలైనా వాటి నిగ్రహము. అంతరింద్రియం నిగ్రహింపబడితేనే బాహ్యేంద్రియాలు కూడా నిగ్రహింపబడతాయి. ఎందుకంటే మనస్సే వాటిని కూడా కంట్రోల్ చేస్తుంది కాబట్టి మనస్సు కంట్రోల్ చేస్తే అవి నిగ్రహింపబడతాయి, మనసు నిగ్రహింపబడితే అవి నిగ్రహింపబడతాయి. కనుక బాహ్యేంద్రియ నిగ్రహం కావాలంటే అంతరింద్రియ నిగ్రహం ఉండాలి. ఆ తర్వాత మూడవది ఉపరతి, ఆత్మతత్వం నందు దృఢమైన కోరిక. ఇది గత వారం తెలుసుకున్నాము. బాహ్యోన్ముఖమైన ఇంద్రియాలను అంతర్ముఖం చేసుకోవటం, బాహ్య దృష్టి నుండి అంతర్దృష్టికి మరలటం అనేది చెప్పుకున్నాము. మన నిజస్వరూపం ఏంటి? సచ్చిదానంద స్మృతి, ఆత్మ, ఇంగ్లీష్లో కాన్షియస్నెస్. అయితే ఈ ఇంగ్లీష్ పదాలన్నిటికి కూడా సంస్కృత పదాలకి అన్వయం చేసినప్పుడు సరిగ్గా అన్వయం కావవి. కొంత ఇంగ్లీష్లో అసలు ఈ లోపలి దృష్టికి అంత ఇంపార్టెన్స్ ఉండదు. వాళ్ళదంతా కూడా బాహ్య దృష్టి, బాహ్య విషయాల మీదనే డిపెండ్ అయి వచ్చిన భాష అది. ఆ రకంగా కాన్షియస్నెస్ అనేది మామూలుగా మనం చాలా తప్పుగా వాడుతుంటాం బయట. అదే అర్థం తీసుకుంటే మనం మళ్ళీ తప్పుడు గుర్తింపులోకి వస్తాము. మామూలుగా ఇప్పుడు సచ్చిదానంద స్మృతి అంటే అది ఒక కొత్త పదం కాబట్టి ఇక్కడ ఏమైతే దాని గురించి చెప్పారో అదే సచ్చిదానంద స్మృతి అని మీరు గుర్తుపెట్టుకుంటారు. అట్లాగే ఆత్మ అని చెప్పినా గాని, ఆత్మ అనే పదం బయట వాడుకలో ఉన్నా గాని అది లోపలిదే గాని బయటిది కాదు అని అందరికీ తెలుసు, మామూలుగా వాడుకలో ఉన్నా గాని. ఆ రకంగా కూడా తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు చాలా తక్కువ. కానీ కాన్షియస్నెస్ అనేటప్పటికీ అది అసలు ముందు ఆ పదానికే బయటి వాటి యందు కాన్షియస్నెస్ అన్న ఆ అర్థంలో వాడుతుంటారు బయట. అందుకని అక్కడ జాగ్రత్తగా ఉండాలి, తప్పుగా అర్థం చేసుకోకూడదు. ముఖ్యంగా ఎవరినైనా బయట వాటిని గుర్తించటం, ఎరుకలో ఉండటం, వాటికి కాన్షియస్నెస్ అన్నట్లుగా వాడేస్తూ ఉంటారు. ఒక చనిపోయే వాళ్ళని కూడా నన్ను గుర్తుపట్టావా, స్పృహలో ఉన్నావా అన్నట్టుగా అంటే ఆ ముసలావిడని గుర్తుపడితే వీడు స్పృహలో ఉన్నట్టు లేకపోతే లేనట్టు ఆ అర్థంలో వాడేస్తూ ఉంటారు. ఆ స్పృహ అన్నది కూడా అదే అర్థంలో వాడుతూ ఉంటారు. అంటే బయటి దాన్ని గుర్తుపట్టడం అన్నది వస్తోంది అక్కడ. కానీ మనం ఏం చెప్పుకున్నాము? సచ్చిదానంద స్మృతి అంటేనా, ఆత్మ అన్నా, కాన్షియస్నెస్ అన్నా ఉనికి, చైతన్యము, ప్రకాశ, నివాస, విచారణ, జ్ఞాన, సమృద్ధి అనే ఈ సప్త దర్శనములని
ఈ 7 అంశంలను దర్శించటం అనేది సచ్చిదానంద స్మృతి అని చెప్పుకున్నాము. అంతేగాని బయటివి అని మనం ఎప్పుడు చెప్పుకోలేదు. కానీ కాన్షియస్నెస్ అనేటప్పటికి జనరల్ గా బయటిది అన్న అర్థం వచ్చేస్తూ ఉంటుంది. అది అక్కడ జాగ్రత్తగా ఉండాలి ఆ పదం వాడేటప్పుడు. మామూలుగా ఇప్పుడు రోడ్డు మీద కార్లు వెళ్తున్నాయి అనుకోండి, కార్లు వెళ్తూ ఉంటాయి, రోడ్డు నిశ్చలంగా ఉంటుంది. రోడ్డు కదలకుండా నిశ్చలంగా ఉంటే దాని మీద కార్లు వెళ్తూ ఉంటాయి. ఇది కదులుతూ ఉంటే అది కదులుతూ ఉంటే అది చాలా కష్టం. అట్లా ఈ సచ్చిదానంద స్మృతి అనేది, కాన్షియస్నెస్ అనేది మనం చెప్పుకునే అర్థంలో అది నిశ్చలమైనది, బయటి వాటితోటి కదిలేది కాదు, చలించేది కాదు. అట్లా నిశ్చలంగా ఉండటం అనేది దాని లక్షణం. నేను అన్నది దేనైతే నేను అని, నిజమైన నేను, అది ఎప్పుడు నిశ్చలంగా ఉంటుంది. అది సచ్చిదానంద స్మృతి, అది నిశ్చలంగా ఉంటుంది. బయటివన్నీ పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇంగ్లీష్ లో ఫ్లీటింగ్ అంటారు. అంటే బయట విషయాలు గాని, పదార్థాలు గాని, ఇప్పటికి చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాము, కొన్ని ఎగ్జాంపుల్స్ మళ్ళీ మళ్ళీ చెప్పుకున్నాము. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, విషయాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ నేను ఉన్నాను అన్న ఆ అనుభూతి ఎల్లప్పుడూ నిశ్చలంగా తనలోనే ఉంటుంది. అట్లా ఉండటం అనేదే దాని లక్షణం. తర్వాత ఇప్పుడు ఈ సచ్చిదానంద లక్షణములు అంటే ఇప్పుడు చెప్పుకున్న 7 లక్షణములు, అది గుర్తు పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటే ఇంకొక రకంగా మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, ఇప్పుడు నేను ఉన్నాను అన్న భావం ఈ దేహంతో వస్తోంది. వచ్చినప్పుడు అసలు నేను ప్రాణంతో ఉన్నాను అని అనుకోవాల అని ఉండాలంటే లోపల ఏదో ఉండాలి. ఉంటే ప్రాణంతో ఉన్నాను అని అంటే మనం గాలి పీలుస్తూ వదులుతూ ఉంటే ఉన్నాను అని అనుకుంటాం. అది కూడా తప్పే. అది తర్వాత మనం మళ్ళీ ప్రూవ్ చేసుకుంటాం అట్లా అది కూడా కరెక్ట్ కాదు అని. కొన్ని ఏదో ఇప్పుడు డాక్టర్లు కూడా కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి, గుండె కొట్టుకుంటూ ఉండటం, గాలి పీలుస్తూ ఉండటము, టెంపరేచర్ ఉండటము, ఇట్లాంటివి కొన్ని లక్షణాలు చెప్తారు. కానీ నిజానికి ఈ సచ్చిదానంద స్మృతి అనేది దేహంలోంచి వెళ్ళిపోతే అప్పుడు దేహం ఎందుకు పనికి రాకుండా పడిపోతుంది. అది చనిపోయాడు అని అనుకుంటాం. చనిపోయాడు, వెళ్ళిపోయాడు. అదేమో దేహం ఇక్కడే ఉంది, ఆ దేహంలో ఉన్న జీవుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఈ దేహం ఇంకా కదలకుండా పడి ఉంటుంది. ఒక ఉదాహరణ, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి. ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతూ ఉంటే ఒక లైట్ అక్కడ పెడితే లైట్ వెలుగుతూ ఉంటుంది, ఇక్కడ ఒక ఫ్యాన్ పెడితే ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. ఇంకా ఏదైనా కానీ ఒక గ్రైండర్ తిరుగుతూ ఉంటుంది, ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కదులుతూ ఉంటుంది. ఎలక్ట్రిసిటీ అనేది ఉంటే ఎన్నైనా చేయగలం. కానీ ఎలక్ట్రిసిటీ లేకపోతే ఇవి ఏవి కూడా పనిచేయవు. అట్లా ఆత్మ అనేది ఉంటే, సచ్చిదానంద స్మృతి అనేది ఉంటే దేహంలో, అంటే ఇక్కడ మనం అవేర్నెస్, కాన్షియస్నెస్ అని ఇక్కడ చూపించుకున్నాము. ఇదేమో సర్వవ్యాపి అయిన లక్షణము, ఇదేమో ఇండివిజువల్ గా ఒక్కొక్క జీవుడికి ఒక్కొక్కళ్ళకి విడిగా ఉండేది. దీని అంశమే తీసుకొని ఇక్కడ ప్రవృత్తితో కూడి స్మృతి కిరణం, ప్రవృత్తి కిరణం కలిపి వస్తున్నాయి. దాంతో మొత్తం అన్ని యాక్టివేట్ అవుతున్నాయి. అట్లా అది ఉండాలంటే అక్కడ ఆ సచ్చిదానంద స్మృతి యొక్క లక్షణం ఉండాలి. ఎలక్ట్రిసిటీ ఉంటేనే అన్ని ఎట్లా పనిచేస్తున్నాయో ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అన్ని కూడా, అట్లాగే సచ్చిదానంద స్మృతి ఆత్మ ఉంటేనే ఇవన్నీ పనిచేస్తున్నాయి. లేకపోతే అది ఇవన్నీ కూడా పనిచేయవు. అప్పుడు మరణించాడు అని అంటాం. ఆ రకంగా మనకి బాగా గుర్తుంటుంది. అట్లాగే ఇంకా ఇప్పుడు ఒక ఎనర్జీ అని కూడా మనం ఉదాహరణకు చెప్పుకోవచ్చు. ఈ సచ్చిదానంద స్మృతి అనేది ఒక ఎనర్జీ లాంటిది. ఇప్పుడు ఎనర్జీ తోటి అన్ని కదులుతూ ఉంటాయి, ఏ రకమైన ఎనర్జీ అయినా కానీ.
ఏదో ఒక ఎనర్జీ లేకుండా ఒక మూమెంట్ అనేది రాదు. ఎనర్జీ అనేది ఉంటే ఇవన్నీ కదులుతూ ఉంటాయి. ఆ ఎనర్జీ కంటికి కనపడదు, కనపడదు, వినపడదు, ఇంద్రియాలతోటి తెలియదు. కానీ మనం కొంచెం చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది, ఫిజిక్స్ లో ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్ అని. అట్లా ఎనర్జీ అనేది కొత్తగా మనం క్రియేట్ చేసేది కాదు, ఆ ఉన్నదాన్ని మనం పోగొట్టేది కాదు. అది ఎప్పటికీ అట్లాగే ఉంటుంది. ఎనర్జీ బ్యాలెన్స్ అనేది ఎప్పుడు మెయింటైన్ అవుతూనే ఉంటుంది. అట్లాగే ఈ సచ్చిదానంద స్మృతి కూడా ఎప్పటికీ అది అట్లాగే నిశ్చలంగా ఉంటుంది. ఈ జీవుడు దేహంలో ఉన్నా లేకపోయినా గాని అది సర్వవ్యాపకగా అట్లా ఎప్పటికీ ఉంటూ ఉంటుంది. ఆ అంశాన్ని తీసుకొని వాడుకొని మనం ఇది చేయటమే గాని, మనం ఏం చేయాలన్నా గానీ ఎనర్జీ కావాలి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అని ఒకటి ఉదాహరణ చెప్పుకున్నాము. ఎలక్ట్రిసిటీయే కాకుండా ఇంకా వేరే వేరే రకాల ఎనర్జీ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు కార్లో డీజిల్ పెట్రోల్ పోస్తారు, దాంతో కూడా ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఆ ఎనర్జీ తోటి మనం నడిపిస్తూ ఉంటాం. అట్లా ఇప్పుడు హైడల్ పవర్ ఉంటుంది, ఇంకా రకరకాలుగా ఉంటాయి. న్యూక్లియర్ పవర్ ఉంటుంది, ఏ పవర్ తోటైనా కానీ వాడవచ్చు. అట్లా ఆ రకంగా కూడా దాన్ని గుర్తించవచ్చు. అంటే మనకు ఒక ఐడియా రావటానికి, ఇవంతా మొత్తం అభౌతికమైనవి కదా, అన్ని కొత్త కొత్త పదాలు మనం వింటున్నాము, చెప్పుకుంటున్నాము, కానీ ఎంతవరకు అర్థమవుతోంది అన్నది అక్కడ ముఖ్యం. ఆ రకంగా కూడా మనం దాన్ని చిత్రీకరించుకోవచ్చు, మనసులో అట్లా ఊహించుకోవచ్చు. అట్లా కాన్షియస్నెస్ అనేది మనము మామూలుగా ఇంగ్లీష్ లో బాహ్య దృష్టితో చెప్పే అర్థం కాకుండా అంతర్దృష్టితోటే తీసుకోవాలి. మనం గత ప్రవచనంలో చెప్పుకున్నాము, బాహ్య దృష్టి నుండి అన్ని అంతర్దృష్టికి మరల్చాలని. నిజానికి ఉన్నదే అది, చేయవలసిందే అది, అదే సాధన. అప్పుడు కూడా ఈ కాన్షియస్నెస్ ని మనం లోపలి దృష్టిలోకి తీసుకోవాలి. ఇంకా తెలుగు పదాలు, సంస్కృత పదాలు వాడుకుంటే ఇంకా మంచిది. ఏదో సులభంగా అర్థమవుతుంది కదా అని కాన్షియస్నెస్ అని చెప్పాను. ఈ రకంగా ఉపరతి గురించి మనము చెప్పుకున్నాము. ఆత్మతత్వమునందు దృఢమైన కోరిక. దాని తర్వాత 4వ అంశం, ఈ సమాధి షట్క సంపత్తిలో 4వ అంశము తితిక్ష. తితిక్ష అంటే ఇప్పుడు ద్వంద్వముల యందు చెదరని నిగ్రహం. ద్వంద్వముల యందు చెదరని నిగ్రహం. ద్వంద్వములు అంటే ఏంటి? పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్. అంటే ఇప్పుడు చలి వేడి అని ఉన్నదనుకోండి, అవి ఒక పెయిర్ ఆఫ్ ఆపోజిట్స్, రెండు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి. ఒకటి చలి, ఒకటి వేడి. అట్లాగే సుఖం దుఃఖం, అవి రెండు ఆపోజిట్స్. ఇట్లాంటి వాటిని అన్నిటినీ కూడా ద్వంద్వములు అని అంటారు సంస్కృతంలో. ద్వంద్వం అట్లా ఇటువంటి ఈ ద్వంద్వముల యందు చెదరని నిగ్రహము, చెదరకుండా ఉండాలి. ఈ తితిక్ష అనే పదానికి ఒక శ్లోకం వివేక చూడమణిలో ఉంది. సహనం సర్వదుఃఖానాం అప్రతీకార పూర్వకం చింతా విలాపరహితం సా తితిక్షా నిగద్యతే. సహనం సర్వదుఃఖానాం, అన్ని దుఃఖములను కూడా సహించటం అని ఉంది. అప్రతీకార పూర్వకం అంటే ప్రతిక్రియ లేనిది. అంటే ఒకటి ఏదన్నా ఉంటే దానికి ఒక రియాక్షన్, ఒక వెంటనే దానికి ఒక ఆపోజిట్ క్రియ ఏదో చేయటం అనేది అట్లాంటిది లేనిది. ఇంకా చింతా విలాపరహితం అంటే, చింత అంటేనేమో వరి అవటం, విలాపం అంటే దుఃఖం, ఒక వరి గాని దుఃఖం గాని లేకుండా ఉండటం, అది తితిక్ష అని చెప్పబడుతుంది. ఈ రకంగా తితిక్ష అనేది ఈ 3 అంశములతోటి చెప్పబడింది. తర్వాత సంస్కృతంలో ధాతు ప్రకారం తీసుకుంటే తేన స్వరూపేణ సహా, అంటే స్వరూపంతో కూడి, అంటే తన నిజ రూపం ఏదైతే ఉన్నదో సచ్చిదానంద స్మృతి, ఆత్మ, కాన్షియస్నెస్, దాంతో కూడి, అట్లా కూడి ఉండటం అనేది సహనం.
సహనం సర్వదుఃఖానం అన్నప్పుడు దాంట్లో సహనం అనేది అది అన్ని దుఃఖముల యందు కూడా ఆ సహనంతో ఉండటం. మామూలుగా ప్రసిద్ధార్థంగా ఓర్చుకోవటం అని చెప్తారు. ఓర్చుకోవటం అట్లా కూడా చెప్పుకోవచ్చు, సులభంగా అర్థమవుతుంది. కానీ ఇంకా స్పెసిఫిక్ గా స్పష్టంగా చెప్పాలి అంటే తన స్వరూపంతో కూడి ఉంటే ఏదైనా గాని ఓర్చుకోవటం చాలా సులభం. ఆ రకంగా ఎంతటి దుఃఖాన్నైనా గాని స్వరూపంతో ఉన్నప్పుడు మనం దాన్ని ఓర్చుకోవచ్చు. అంటే ఇది తనతో తాను ఉండటమే గాని బయటి వాటితో కూడి ఉండటం కాదు. బయటి వాటితో కూడటం అంటే ఇప్పుడు గత ప్రవచనాల్లో మనం చెప్పుకున్నాము, మన ప్రస్తుత జీవితంలో వచ్చే అనేక అంశాలు వేటిని పట్టుకొని మనము అదే తన జీవితం అని జీవిస్తున్నాడో కొన్ని ఉదాహరణలకు చెప్పుకున్నాము. ఇంకా అనేకమైనవి అట్లాంటివి ఉంటాయి. అదంతా కూడా బాహ్య దృష్టి. ఆ బాహ్య దృష్టి నుండి అంతర్దృష్టికి మరలాలి అని చెప్పుకున్నాము. అది అట్లా వాటితో కూడి ఉండకుండా, ఆ బాహ్య దృష్టితో ఏ అంశాలు ఉన్నాయో, బాహ్యమైన ఏ పదార్థాలు ఉన్నాయో వాటితో కూడి ఉండకుండా తన స్వరూపంతో కూడి ఉండటం. అట్లా ఉంటే అప్పుడు సులభం అవుతుంది. ఇప్పుడు మామూలుగా తితిక్ష అనేది మనకు ఎక్కడ వస్తుందంటే, ఎప్పుడైతే ఆ ముందు అన్ని చేసుకుంటూ వచ్చాడో నిత్యానిత్య వస్తు వివేకము అంటే వివేకము, తర్వాత వైరాగ్యము, ఆ తర్వాత అంతరింద్రియ నిగ్రహము, బాహ్యేంద్రియ నిగ్రహము చేసి అప్పుడు ఉపరతి ఆత్మతత్వమునందు దృఢమైన కోరికను పెంచుకుంటూ వస్తున్నాడు. అవన్నీ కొంత కొంత చేస్తూ ఉంటే ఈ కోరిక ఆత్మతత్వమునందు కోరిక కూడా దృఢమవుతూ పోతూ ఉంటుంది. అట్లా అంటే బాహ్య దృష్టి నుండి అంతర్దృష్టికి మరలటం అని చెప్పుకున్నాము. అది అట్లా చేస్తూ ఉంటే అప్పుడు మనం ఎంత కోరిక ఎక్కువై ఎంత బాగా సాధన చేస్తూ ఉంటే సాధనలో కొన్ని అడ్డంకులు వస్తూ ఉంటాయి. ఆ వచ్చిన అడ్డంకులను అధిగమించాలి. అక్కడ తితిక్ష అనే అంశం వస్తుంది. మనం ఎంత దృఢంగా మనకు ఆత్మతత్వమునందు కోరిక ఉండి చేస్తూ ఉంటే, ఎంత బాగా సాధన చేస్తూ ఉంటే అంతగా ఈ అడ్డంకులు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంట్లో గాని బయట గాని ఎక్కడైనా ఏదైనా రకరకాలుగా అడ్డంకులు వస్తూ ఉండవచ్చు. దాన్ని అధిగమించి ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వస్తున్నా గాని మనము ఉపరతి అంటే ఆత్మతత్వం నందు దృఢమైన కోరికతో దాన్ని దృష్టిలో పెట్టుకొని వీటిని అధిగమిస్తూ పోతూ ఉంటాం. అప్పుడు సులభం అవుతుంది. ఇప్పుడు మామూలుగా ఏదైనా కష్టం ఏదైనా వచ్చిందనుకోండి, ఇబ్బంది, అది దేనికోసము చేస్తున్నాము అన్నది ఒకటి వస్తుంది. ఏదో లౌకికమైన చిన్న చిన్న వాటికైతే ఇప్పుడు దీనికోసం ఇంత ఇబ్బంది పడాలా అన్న ఫీలింగ్ వస్తుంది. అట్లా కాకుండా తన నిజ స్వరూపాన్ని తెలుసుకోవటానికి, తన నిజ స్వరూపంలో నిలవటానికి ఏదైనా అడ్డంకి వచ్చినప్పుడు అప్పుడు దాన్ని సులభంగా అధిగమిస్తాం. ఇంకా లౌకికంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు ఏదో ఒక ఇంట్లో ఒక ఫంక్షన్, ఒక పెళ్లి చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏదో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి, చిన్నవి పెద్దవి వచ్చినా గానీ మనం దృష్టి దాని మీద పెట్టి అది సక్సెస్ఫుల్ గా చేయాలి, ఎటువంటి తప్పులు జరగకుండా అన్న దృష్టిలో వీటన్నిటిని అధిగమిస్తూ ఉంటాం. ఇంతకుముందు చెప్పుకున్నాము, ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి వాళ్ళకి. మరి రోజుకు ఎన్నో గంటలు వాళ్ళు చదువుతూ ఉంటారు. 18 గంటలు చదివేవారు ఉంటారు, 16 గంటలు చదివే వాళ్ళు ఉంటారు. సినిమాలకు పోకుండా, ఫ్రెండ్స్ తోటి కలిసి తిరుగుతూ ఉండకుండా, అయినా గాని అక్కడ ఆ ధ్యేయం అనేది ఒకటి, అదే నాకు జీవితం, అది ఉంటేనే నాకు ఉనికి, లేకపోతే లేదు అని అనుకున్నాడు. కాబట్టి అన్నిటినీ అడ్డగించి ఎన్ని అడ్డంకులు వచ్చినా గానీ దాన్ని అధిగమించి అట్లా స్టడీ చేస్తూనే ఉంటాడు, చదువుకుంటూనే ఉంటాడు. అట్లాగే ఇక్కడ కూడా మన ఈ ధ్యేయం అనేది దృష్టిలో పెట్టుకుంటే తన నిజ స్వరూపంతో కూడి
ఉండటం అనేది. దాంతో దృష్టిలో పెట్టుకున్నప్పుడు అవి సులభంగా చేయగలుగుతాడు. ఏదైతే ధ్యేయం ఉన్నతమైనది ఉందో అప్పుడు ఈ చిన్న చిన్నవి ఇబ్బందులు మనకు దాటటం సులభం అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతున్నారు అనుకోండి, మామూలుగా గంటన్నర సేపు ఫుట్బాల్ మ్యాచ్ ఉంటుంది. దాంట్లో అది అందరు ప్లేయర్స్ రెండు పక్కల వాళ్ళు అయినా వీళ్ళైనా కానీ దాంట్లో గెలవాలి, ఆ గేమ్ ని గెలవాలి అన్న దృష్టితోటి చాలా ఏకాగ్రతతోటి ఆ బాల్ ఎక్కడ పోతుందో దాన్ని చూసుకుంటూ ఎవరెట్ వస్తున్నారో చూసుకుంటూ ఆడుతూ ఉంటారు. అట్లా ఆడుతూ ఉన్నప్పుడు ఎన్నోసార్లు కింద పడుతూ ఉంటారు, మోకాళ్ళు డొక్కుపోతూ ఉంటాయి, దెబ్బలు తగులుతూ ఉంటాయి, రక్తం వస్తూ ఉంటుంది. అయినా కానీ వాళ్ళు ఏమైనా అయిపోతారా? అయిపోరు, పట్టించుకోరు. అవి పట్టించుకోకుండా అట్లా ఆడుతూనే ఉంటారు. అదంతా ఆట అయిపోయిన తర్వాత దానికి ఏదో మందు వేసుకోవచ్చు, కట్టుకోవచ్చు, అది వేరే సంగతి. కానీ ఆట అయినంతసేపు మాత్రం ఇప్పుడు ఈ గోల్ చేయాలి, అయిపోయే లోపల మనం గోల్ చేయాలి అన్న దృష్టితోనే ఆడుతూ ఉంటారు. అది ఎంత ఇప్పుడు ఇవన్నీ ఒక ఇబ్బందులు వస్తున్నాయి, ఈ కింద పడటం, లేవటం, దెబ్బలు తగలటము, రక్తం రావటం. అయినా కానీ దాన్ని అధిగమించి ఒక ధ్యేయం ఏదైతే పెట్టుకున్నాడో గెలవాలి అని, ఆ ధ్యేయంతో అట్లా ఆడుతూ ఉన్నాడు. అది మనం గుర్తించాల్సిన విషయం. అయితే మామూలుగా ఏదో ఇప్పుడు ఒక పిల్లలు ఆటలు ఆడుకునేటట్లుగా ఆడుకుంటూ ఉంటేనేమో అది దాంట్లో గెలుపు ఓటములు అనేవి ఉండవు. ఆడుకుంటారు, చక్కగా ఆడుకున్నంతసేపు హాయిగా నవ్వుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. ఆట అయిపోగానే ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అన్న దాంతో పెద్ద పట్టింపు ఏమి ఉండదు, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు, ఉంటారు. కానీ ఎప్పుడైతే దాన్ని ఒక గేమ్ అనేది చేసి దానికి హైప్ క్రియేట్ చేశారో, ఇంకా మన దగ్గర ఫుట్బాల్ కంటే కూడా క్రికెట్ కి చాలా ఎక్కువ హైప్. అసలు ఒక 70-80 సంవత్సరాల క్రిందట అసలు ఈ క్రికెట్ అనేది ఉండిందా? అసలు ఆ గేమే లేదు. ఎక్కడో వీధులలో అక్కడక్కడ అప్పుడు పూర్వకాలంలో ఏదో గిల్లిదండ అని ఉండేది, ఒక కర్ర, దానికి ఒక చిన్న గిల్లి అని ఉండేది, దాంతో ఈ కర్రతోటి దాన్ని కొట్టుకుంటూ ఏదో ఆడుకుంటూ ఉండేవాళ్ళు. అట్లాగే తర్వాత నెమ్మదిగా ఒక బాలు, బ్యాటు ఇట్లా ఏదో వచ్చినాయి. అట్లా ఊరికే వీధులలో ఆడుకుంటే వాళ్ళు పిల్లలు ఎంజాయ్ చేసే వాళ్లే, గాని దానికి హైప్ అనేది లేదు అప్పట్లో. పోను దానికి చాలా హైప్ క్రియేట్ చేసి అదంతా నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్, ఇదంతా బ్రిటిషర్స్ తో వచ్చింది యాక్చువల్ గా. అది అట్లా క్రియేట్ చేసి ఇప్పుడు క్రికెట్ ప్లేయర్స్ అంటే వాళ్ళు పెద్ద స్టార్స్. వాళ్ళు ఒక అడ్వర్టైజ్మెంట్ కి ఒక పోజ్ ఇవ్వాలంటే కొన్ని టెన్స్ ఆఫ్ లాక్స్ తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మరి వాళ్ళకి అంత విలువ ఇస్తున్నారు, ప్రజలు ఇస్తున్నారు కాబట్టి ఆ రకంగా వాళ్ళు అట్లా ఛార్జ్ చేయటం ఇదంతా జరుగుతోంది. అయితే ఇప్పుడు ఆ క్రికెట్ లో చూసినా గానీ వాళ్ళు ఎంత నిష్ఠగా, ఎంత ఏకాగ్రతతోటి ఆ గేమ్ ను ఆడుతూ ఉంటారు. ఆ బాల్ ఎట్లా వస్తోంది, ఎక్కడి నుంచి వస్తోంది, ఫీల్డింగ్ చేసే వాళ్ళందరూ చాలా అలర్ట్ గా ఉండి చూసుకోవటం. ఒక్కోసారి అది ఎక్కడో పైనుంచి వెళ్తే వీడి ఇక్కడి నుంచి అక్కడికి దూకి ఆ బాల్ పట్టుకోవాలని ప్రయత్నిస్తాడు. దాంతో దెబ్బలు తగులుతూ ఉంటాయి, ఎన్నో అవుతుంటాయి. అయినా కానీ చేస్తూనే ఉంటారు, ఆడుతూనే ఉంటారు. అట్లా అంటే అక్కడ మనం గుర్తించవలసింది దాని వెనుక ప్రాక్టీస్ చేయటానికి ఎంత కృషి చేశాడు, ఎంత కృషి చేసి ఆడేటప్పుడు ఎంత అటెంటివ్ గా ఉండి ఎంత ఏకాగ్రతతోటి దాన్ని ఆడుతున్నాడు. ఇవి ముఖ్యమైన అంశాలు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా గానీ ఎట్లా అధిగమించి దాన్ని ఆడుతున్నారు. అట్లాగే ఇప్పుడు మన సాధనలో కూడా మనం అట్లా ఎన్ని అడ్డంకులు వచ్చినా గాని తేన స్వరూపేణ సహా, అంటే తన స్వరూపమునందు ఒకటిగా ఉండి, స్వరూపంతో కూడి ఉండి అట్లా వాటిని అధిగమించాలి. అది అప్పుడు చాలా సులభం అవుతుంది. ధ్యేయం అనేది మనకి స్పష్టంగా ఉంటే అది ఆడటం అనేది చాలా స్పష్టంగా చేయగలుగుతాం. అట్లాగే మన అడ్డంకులను కూడా మనము పెంచవచ్చు. ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా గానీ
దాన్ని భరించి సాధన చేస్తూ ఉండాలి. ఆ తర్వాత ఇప్పుడు శీతోష్ణ సుఖ దుఃఖాలు, ఇప్పుడు మామూలుగా చలికాలం చలిగా ఉంటుంది, ఎండాకాలం వేడిగా ఉంటుంది. అవన్నీ భరిస్తూ ఉండటం అనేది మనం వాళ్ళ స్తోమతని బట్టి ఫ్యాన్లు పెట్టుకుంటారు, ఏసీలు పెట్టుకుంటారు, ఏదో ఒకటి పెట్టుకొని దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఒక సాధకుడి దృష్టి ఎట్లా ఉండాలంటే దాన్ని కబుక్కున అది ఏదో బాహ్యమైన దాన్ని కరెక్ట్ చేసేసేయాలి అన్న దృష్టి కాకుండా, పరమ గురువు గారు చెప్పేవారు, అంటే ఇప్పుడు వీడికి గురువు ఎవరైతే ఉన్నారో వారికి గురువు అన్నమాట. కొంచెం వేడిగా ఉందనుకో, వెంటనే ఫ్యాన్ ఆన్ చేయ, కొద్దిగా 2 నిమిషాలు ఆగు, చూడు అసలు ఏమవుతుందో, తర్వాత ఆన్ చేసుకుందువు గాని. అట్లా తను నిగ్రహించగలుగుతున్నాడా లేదా అనేది చూసుకోవాలి. ఆ రకంగా శీతోష్ణాలని, అంటే చలి వేడిని భరించటం, అది ఒక భౌతికమైన విషయం. ఆ తర్వాత సుఖం దుఃఖం, మనం ఏదో ఒకటి కోరికలు పెట్టుకుంటాము, ఆ కోరికకి తగినట్టుగా, అంటే ఆ కోరిక పూర్తి అయితే అప్పుడు సుఖం అనుకుంటాము. అది మనం అనుకున్నట్లుగా జరగకపోతే అప్పుడు అది దుఃఖపడతాము. ఇది ఎమోషనల్ లెవెల్. ఇందాకదేమో ఒక ఫిజికల్ లెవెల్లో అది అట్లా ఉంటుంది. ఎమోషనల్ లెవెల్లో అంటే మానసికంగా సుఖం దుఃఖం అనుభవిస్తూ ఉంటాడు. అయితే దానికి కారణం ఏంటి, ఎందుకు అట్లా జరుగుతోంది అన్నది మనము గ్రహించి గుర్తించి మనం చూస్తే, దాన్ని విచారణ చేసుకుంటే మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అది ఒక కోరిక, ఆ కోరిక తగినట్లుగా అక్కడ లేదు కాబట్టి దానికి మనకు దుఃఖం వస్తోంది. అనుకున్నట్లుగా జరిగితే సుఖం. ఇప్పుడు కొంత డబ్బు వచ్చింది అనుకోండి, మన చెప్పిన ఉదాహరణలో సుఖపడతాడు. లేదు కొంత డబ్బు పోయింది అనుకోండి, ఏదో అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదో రకంగా పోయింది, అప్పుడు బాధపడతాడు. వీటి యందు నిగ్రహించుకోవటం ఎట్లాగైతే ఈ ప్రతిదానికి ఒక సామాన్యుడి లాగా అట్లా చలించిపోతూ ఉండకుండా దాన్ని నిగ్రహించుకొని ఉండగలగటం అనేది అట్లా లేకుండా నిగ్రహించుకొని ఉండగలగటం అనేది ఎందుకు? నా నిజస్వరూపం సచ్చిదానంద స్మృతి ఆత్మ. నేను దానికి అసలు ఈ దేహంతోనే సంబంధం లేదు. ఇవన్నీ కూడా దేహానికి సంబంధించినవి. అది కొన్ని వస్తున్నాయి. దాన్ని తన నిజస్వరూపంలో కనుక తను ఉంటే అప్పుడు ఇవన్నీ పట్టించుకోడు. దేహానికి ఏమవుతుంది అన్నది కనీసం ఒక లెవెల్లో అన్న మనం సాధన మొదలు పెట్టినప్పుడు కొంతైనా మనం దాన్ని భరించి చూసుకోవటం అనేది, ఈ శీతోష్ణాలు గాని సుఖ దుఃఖాలు గాని, ఆ సుఖ దుఃఖాలకు అతీతంగా ఏదో అది అవలేదు, దుఃఖం వచ్చింది, ఇది జరిగింది, సుఖం వచ్చింది. అయితే అది అట్లా ఎందుకు అట్లా కాకూడదు అని మనం విచారణ చేసుకొని వాటికి అతీతంగా ఉండగలగటం. దానికి ఒక ప్రతిస్పందన లేక, అంటే ఇప్పుడు ప్రతిక్రియారహితం అన్నారు శ్లోకంలో, అప్రతీకార పూర్వకం. అంటే ప్రతీకారం అన్నది లేకుండా దాన్ని ఎవరి వల్లనో ఏదో అయిందని ఎవరినో నిందించటం, వాడి వల్ల ఇది ఇట్లా జరిగింది, వీడి వల్ల ఇది జరిగింది, లేకపోతే నేనే అట్లా కాదు ఇట్లా చేసి ఉండాల్సింది అని తనను తాను నిందించుకోవటం గాని, ఇవన్నీ చేస్తూ ఉంటే ఇవన్నీ దానికి ప్రతిక్రియలు అనమాట. అక్కడ ఏదో జరిగితే దానికి ఒక ప్రతిక్రియ చేస్తున్నాడు. అట్లా చేస్తూ ఉండి దాన్ని అది లేకుండా ఉండాలి. అది లేకుండా ఉండటం అనేది ఎవరి మీద ఒక కంప్లైంట్ అన్నది కాకుండా, ఫిర్యాదు కాకుండా
దానికి ఎవరినో ద్వేషించటం అనేది కాకుండా అది అట్లా జరిగినందుకు ఎవడి వలనో అది జరిగింది, వాడిని ద్వేషించాలి, వాడికి ఏదో చేయాలి, వాడికి అపకారం చేయాలి అన్నట్లుగా అటువంటి ధోరణిలోకి వెళ్లకుండా ప్రశాంతంగా ఉండగలగటం. దానికి మనం ఏమైనా చేయగలిగితే చేస్తాము, లేకపోతే లేదు. కానీ తన శాంతంగా ఉండి తన స్వరూపంలో ఉండటం అనేది తితిక్ష. ఇప్పుడు ఉదాహరణకు కారులో వెళ్తున్నాడు, ఆ రోడ్డు మీద ఏదో పెద్ద గుంటలు మామూలుగా ఉంటూనే ఉంటాయి కదా, కొంచెం పెద్ద గుంట ఉంది ఎక్కడో, దాంట్లో పడి ఒక యాక్సిల్ ఇరిగిపోయింది, లేకపోతే ఏదో డ్యామేజ్ అయింది కారుకు. అప్పుడు ఏం చేస్తాడు? దాని గురించి ముందు అది విరిగింది అని తెలుసుకుంటాడు, ముందు దుఃఖపడతాడు. ఆ తర్వాత ఇది ఎందుకు ఇట్లా అయింది, అసలు ఇది గవర్నమెంట్ తోటి ఇదంతా ప్రాబ్లం, గవర్నమెంట్ సరిగా చూసుకోవట్లేదు, మున్సిపాలిటీ వాడి మీద కాసేపు కోపగించుకొని ఎగిరి, లేకపోతే R&B మీద కాసేపు కోపగించుకొని ఎగిరి, ఇప్పుడు దానికి కంప్లైంట్ చేస్తాను, దీనికి కంప్లైంట్ చేస్తాను, ఏదో చేస్తానని ఎంతో ఆవేశపడిపోయి తర్వాత నిజంగా చేయాలంటే అది ఎక్కడికో ఆఫీస్కి వెళ్ళాలి, దానికో కంప్లైంట్ ఇవ్వాలి, దానికో ప్రొసీజర్ చాలా ఉంటుంది అదంతా. లేకపోతే కోర్టులో కేసు పెట్టాలంటే అది ఎన్నో సంవత్సరాలు పడుతూ ఉంటుంది. ఇవన్నీ ప్రాక్టికల్ గా జరిగేవి కావు, వీడిచ్చిన కంప్లైంట్ తోటి అక్కడ ఏం అయ్యేది కాదు. అయినా గానీ ఒక ఆవేశం అనేది ముందు మొమెంటరీగా వచ్చేస్తుంది అనమాట. వాళ్ళందరినీ తిట్టేయటం, వీడు చేయబట్టే ఇది ఇట్లా అయింది, వాడు చేయబట్టే ఇది ఇట్లా అయింది అని అందరినీ తిట్టేసి దానికి ప్రతీకారంగా నేనేదో చేస్తాను. అప్రతీకార పూర్వకం అన్నారు, అంటే ప్రతీకారం చేయకుండా ఉండాలి. అప్రతీకారం దానికి బదులుగా వీడు దానికి ప్రతీకారంగా ఏదో చేసేస్తాను అని ఇవన్నీ అనుకుంటూ ఉంటాడు అనమాట. చాలా కోపంగా ఉంటాడు, ఆవేశపడుతూ ఉంటాడు. పోను అది తగ్గిపోతుంది. అయితే దేనికి ఏం చేయకుండా ఉండొద్దు అన్న అర్థం కాదు అక్కడ. కానీ ఏదైనా చేయగలిగింది ఉంటే ప్రాక్టికల్ గా చెయ్యి, అంతేగాని కోప్పడటము, ఆవేశపడటము, దాంతో ఏదో అవుతుంది అనుకోవటము అదంతా తప్పు. అవన్నీ జరగవు. మన మనసులో ఉండే ఆ భావాలు అట్లా మారుతూ ఉంటాయి గనక దాంతో మనకు నిశ్చలత్వం అనేది లేకుండా మనం చంచలం అయిపోతున్నాము అన్నది గుర్తించాలి. అసలు ఏ విషయంలోనైనా ఏ పని చేస్తున్నా గానీ మన మనసు ఎట్లా ఉన్నది, మనం నిశ్చలంగా ఉంటున్నామా లేదా, మనమే చంచలం అవుతున్నామా అన్నది చూసుకుంటూ ఉండాలి. అట్లా చూసుకుంటూ దాన్ని ఏదన్నా ఒక ఇష్యూ వచ్చినప్పుడు, ఒక విషయం, ఒక పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని సార్ట్ అవుట్ చేసుకోవాలి. లేకపోతే అసలు టోటల్ గా ఇగ్నోర్ చేయటం బెస్టా, అసలు ఏమీ చేయకుండా ఊరుకోవటం మంచిదా అని అనుకొని దాని ప్రకారం అట్లా చేసుకోవటం. అది కొద్దిగా విచారణ చేసుకోవటం, చేసేయటం అంతే. దానికి ఆవేశం పడాల్సిన అవసరం లేదు, కోపగించాల్సిన అవసరం లేదు, ఎవరినో ద్వేషించాల్సిన అవసరము లేదు, ఎవరిని నిందించాల్సిన అవసరము లేదు, ఇంకా ఏదో హడావిడి పడాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ పొలిటికల్ లీడర్స్ ఉంటారు, వాళ్ళు ఏదో చేస్తుంటారు, బయటకు ఒకటి చెప్తుంటారు, లోపల ఇంకోటి ఏదో చేస్తూ ఉంటారు. అవి అన్ని టీవీ న్యూస్ లో వస్తాయి, న్యూస్ పేపర్స్ లో వస్తుంటాయి. అవి చూసి కొంతమంది చాలా ఆవేశపడిపోతూ ఉంటారు. అసలు ఈ రోజుల్లో ఎట్లా ఉంటుందంటే, ఏదన్నా ఒక ఫంక్షన్ ఉందంటే 10 మంది అక్కడ కూడారంటే, ఒక 4 కూడినా గానీ పాలిటిక్స్ మీద డిస్కస్ చేస్తూ ఉంటారు. ఆ డిస్కషన్ లోనే వాళ్ళకి కోపం, ఆవేశాలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. అసలు దాంతో సంబంధమే లేదు. ఎక్కడో న్యూస్ పేపర్ లో వచ్చిందో, టీవీలో వచ్చిన న్యూస్ లో అవన్నీ మైండ్ లో ఉంటాయి అన్నమాట. అట్లా దృఢంగా పాతుకుపోయి ఉంటాయి. అక్కడ 4 కూర్చున్నారు అంటే దాని మీద ఒక డిస్కషన్ పెట్టుకొని వాడోటంటాడు, వీడోటంటాడు. దాంట్లో 2 వేరే పార్టీల వాళ్ళు ఉన్నారంటే ఆ పార్టీ వాడికి అన్నదానికి ఈ పార్టీ వాడు ఎదురు చెప్పాలి. ఇట్లా నడుస్తూ ఉంటుంది. అయితే దానివల్ల ఏమొస్తుంది, మన మనసు చంచలం అవటము, మనకు లోపల కోపం గాని, ఆవేశం గాని, ఆవేదన గాని, ఇట్లాంటి భావాలు రావటం అనేది జరుగుతుంది తప్ప నిజానికి అక్కడ ఏమీ చేసేది లేదు. ఆ పొలిటీషియన్ మీద అంత కోపంగా ఉంటే మరి అసలు వాళ్ళని ఎన్నుకున్నది నువ్వే కదా. అది ఎందుకు ఎన్నుకున్నావు? అందరు మెజారిటీ వాళ్ళు ఎన్నుకుంటేనే కదా వాడు గెలిచింది. మరి గెలిచిన తర్వాత ఇంకేముంది చేసేది? ఒకవేళ ఏమన్నా ఉంటే చేయగలిగితే చెయ్యి, కానీ దాని గురించి ఊరికే చర్చించుకొని
ఈ వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి ఇదంతా ఈ హడావిడి అనేది అవసరం లేదు. దానివల్ల మన మనోభావాలు పాడవుతాయి తప్ప మనకు ఆవేదన రావటము ఇవే వస్తాయి తప్ప దాంతో ఏం జరిగేది లేదు. ఒకవేళ వాడు ఏదన్నా నిజంగా చాలా తప్పు చేసి ఉంటే దానికి నువ్వు ఏదైనా పరిష్కారంగా నువ్వేమన్నా చేయగలిగితే విచారణ చేసుకొని చెయ్యి, వద్దని అనటం లేదు. అవతల వాళ్ళు తప్పు చేస్తే మనం ఏం చేయకుండా ఉండాలి, కట్టుకొని కూర్చోవాలి అన్నది ఏం లేదు. చేయగలిగితే చెయ్యి, కానీ ఇట్లా ఆవేశాలకు లోన్ కావద్దు. అది తప్పు. ఇది ఈ రకంగా అప్రతీకార పూర్వకం అన్నారు దీన్ని. ఆ ప్రతీకారం ఏదో చేయాలి అన్నట్టుగా ఇక్కడ పొలిటీషియన్స్ విషయంలో ప్రతీకారం చేసేది ఏం లేదు. అంటే అది ఏదో చాలా మేజర్ ఇది జరిగితే దాని మీద నువ్వేదో కంప్లైంట్ చేసి ఇంకోటి చేసో ఏదైనా చేయగలిగితే అది ప్రాక్టికల్ గా జరిగేది అయితే ప్రాక్టికాలిటీని దృష్టి పెట్టుకొని చేయగలిగితే చెయ్యి, కానీ ఊరికే అట్లా ఆవేశపడిపోవద్దు అన్నది. అట్లాగే ఇప్పుడు ఎన్నో గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాయి, అందరు కూడా చాలా మంది లంచగొండలు ఉంటారు, కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు. అక్కడ ఉండే ఆఫీస్ ప్యూన్ దగ్గర నుండి కూడా హైయెస్ట్ లెవెల్ దాకా బోలెడంత మంది లంచగొండలు ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఒక ఆఫీసర్ని కలవాలనుకోండి, ఆ ప్యూన్ గాడికి ఏదో ఇస్తే తప్ప వాడు ఒక కార్డు ఇస్తే అది తీసుకెళ్ళి అక్కడ పెట్టి పిలవటము లేకపోతే కొంచెం వివరం చెప్పటము అట్లాంటివి చేయడు. వాడు తీసుకెళ్ళి అక్కడెక్కడో పక్కన పడేస్తాడు, లేకపోతే అడుగున ఎక్కడో పెడతాడు, ఏదో చేస్తాడు. ఇట్లాంటివి ఇప్పుడు ఏం చేస్తాడు, మామూలుగా వాడి మీద కోపం వచ్చేస్తుంది, ఆవేశపడిపోతూ ఉంటాడు. ఇది ఇట్లా అంతా మొత్తం అందరు లంచగొండలు అయిపోయారు, అట్లా అయిపోయారు, ఇట్లా అయిపోయారు. మరి నువ్వు ఎన్నుకున్న ప్రభుత్వమే కదా. దానికి ఒకవేళ నువ్వేమన్నా ప్రాక్టికల్ గా చేయగలిగితే చెయ్యి, విచారణ చేసుకో, చేయగలిగితే చెయ్యి, కానీ ఈ మనోభావాలు అట్లా మారకుండా ఉండాలి. దానికి ఏదో ప్రతిక్రియగా నేను ఇప్పుడు అర్జెంట్ గా ఏదో చేయాలి అని అనుకోని వాడి మీద ద్వేషం పెట్టుకొని మొత్తం అందరూ అట్లా ఉన్నప్పుడు ఒకడి మీద అట్లా ఏదో ద్వేషం పెట్టుకొని ఏం చేసినా మొత్తం అందరి మీద ద్వేషం పెట్టుకున్నా ఏం చేస్తావు నువ్వు? ఆ ద్వేషం అనే భావం మన మనసులోకి రాకూడదు. ఎందుకు? మనం ఎట్లాగైతే సచ్చిదానంద స్మృతి స్వరూపులమో అట్లాగే వాళ్ళందరూ కూడా సచ్చిదానంద స్మృతి స్వరూపులే. వాళ్లకు తెలిసినా తెలియకపోయినా వాళ్ళు అదే. అటువంటి అప్పుడు మనము ఇదంతా ఒకటే అన్నది ఆ దృష్టి ఎప్పుడైతే లోపల ఉంటుందో ఇట్లా అనవసరంగా ప్రతి చిన్న దానికి ఏదో ఆవేశపడటం, వాళ్ళ మీద ద్వేషం పెట్టుకోవటం, కోపంతో ఉండటము ఇట్లాంటివి జరగవు. అంటే పెద్ద పెద్ద లెవెల్స్ లో ఇంకా చాలా ప్రతి దానికి లంచాలు అడిగే వాళ్ళు అడుగుతూ ఉంటారు. వాటన్నిటికీ మనం ఆవేశపడిపోయి ఏదో చేసేస్తే ఏం కాదు. అక్కడ ప్రాక్టికల్ గా ఏమైనా చేయగలిగితే చెయ్యి, లేకపోతే లేవు వదిలేసేయి, దాన్ని నెగ్లెక్ట్ చేసేసేయి, అంతేగాని ఆవేశపడిపోవద్దు. ఆ రకంగా ఇంకా ఎంతో మంది కొంతమంది గూండాలు, రౌడీలు, అట్లా ఇమ్మోరల్ నీతి లేని వాళ్ళు ఎంతో ఉంటారు. వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు. చేస్తే ఎక్కడైనా అదే ప్రిన్సిపల్, అప్రతిక్రియాపూర్వకం. దానికి ప్రతిక్రియగా ఇమ్మీడియట్ గా అక్కడ ఏదో చేయాలని ఆవేశపడిపోయి దాన్ని ఒక ప్రతిక్రియ చేయటం అనేది వాడి మీద కోపంతో, ఆవేశంతో ఏదో చేయాలనుకోవటం, ద్వేషం పెట్టుకోవటం ఇట్లాంటివి చేయకూడదు అన్నమాట. అటువంటి రియాక్షన్ మన దగ్గర నుండి రాకూడదు. అది కాకుండా మనం ప్రశాంతంగా ఉండటం, మన స్వరూపం ఏంటి, వాడి స్వరూపం ఏంటి, ఇదంతా ఒకటే. దీనికి ఇట్లా ఇంత మథన పడాల్సిన అవసరం లేదు. అసలు ఇదంతా లేనిదే, అసలు ఆత్మయే సత్యం, జగత్తు లేదు, ఈ జగత్తు లేనిదే, ఇదంతా క్రియేటెడ్ అని మన ఆ దృష్టి ఎప్పుడైతే తనకు అలవడుతూ వస్తుందో అప్పుడు ఇటువంటి భావాలు రావు. అట్ ద సేమ్ టైం అవతల వాళ్ళు ఇమ్మోరల్ గా ప్రవర్తిస్తున్నారంటే, తప్పుగా చేస్తున్నారంటే దానికి ప్రాక్టికల్ గా నువ్వు ఏదైనా చేయగలిగితే ప్రాక్టికల్ గా చేయ, విచారణ చేసుకొని చేయగలిగింది చేయి. అంతేగాని ఈ ఆవేశాలు రావటం గాని, ద్వేషం పెట్టుకోవటం గాని ఇట్లాంటివి చేయొద్దు. అప్పుడు మనం లోపల మన మనోభావాలు
దెబ్బతినకుండా ఉంటాయి. మనం ప్రశాంతంగా ఉండటం అనేది మనకు ఒకటి అలవాటు అవుతుంది. అది మన నిజస్వరూప లక్షణం. మన నిజస్వరూప లక్షణాలన్నిటినీ కూడా మనం ప్రాక్టీస్ చేస్తూ అట్లా ఉండటం. అది అటువంటిది లేనప్పుడు మనము దానికి నెగ్లెక్ట్ చేసేసి వదిలేయటం అంతే. అంతేగాని దానికి ప్రతిదానికి ఒక ప్రతీకారం చేయాలి అన్నట్టుగా కూర్చోకూడదు. అది అప్రతిక్రియాపూర్వకం అన్నది. తర్వాత అంశము చింతా విలాపరహితం, అంటే చింతించటం, వరి, విలాపం అంటే దుఃఖం, దుఃఖపడటం అనేది లేకుండా ఉండాలి. ఇప్పుడు ఒక భార్యనో భర్తనో ఎవరో ఒక గాజు సామాను ఇంట్లో కింద పడేశారు అనుకోండి, చేయిదారి పడిపోయింది, అది పగిలిపోయింది. ఇప్పుడు వెంటనే అది పట్టుకొని ఇది చాలా విలువైంది, ఎంత కష్టపడి ఎక్కడో తీసుకొచ్చాను, చేశాను, అది ఇది అని దాని పురాణం అంతా విప్పి దాని గురించి ఆవేశపడటం అట్లాంటివన్నీ చేయకూడదు. అక్కడ ఏం జరిగింది అన్నది గుర్తించి అది అక్కడ ఎందుకు జారిపడిపోయింది, దానికి తగిన విధంగా దాన్ని పట్టుకోలేదు అంటే అది ఒక రజోగుణం అన్నమాట. రజోగుణంతో పోయినసారి చూపించాను కదా, దాన్ని సరిగా పట్టుకోకుండా దానికి ఎంత పట్టునివ్వాలో అంత పట్టును దానికి ఇవ్వకుండా ఓ సీసా ఉంది అనుకోండి, దీన్ని ఎంత పట్టుతో అయితే అంతకంటే తక్కువ పట్టు అయితే అది అట్లా పడిపోతుంది, అంతే కదా. అట్లా అది రజోగుణం. ఆ రజోగుణాన్ని గుర్తించి దాన్ని ఎట్లా సవరించాలి, అవతల వాళ్ళకి ఎట్లా బోధ చేయాలి, మనం ఎట్లా గుర్తించాలి అన్నది తెలుసుకోవాలి. ఇప్పుడు ఉదయం లేవటం ఆలస్యంగా లేచాడు అనుకోండి, అక్కడ 9 గంటలకు మీటింగ్ ఉంది, మీటింగ్కి ఆలస్యంగా వెళ్ళాడు, దాన్ని ఏమంటారు, అది తమో గుణం. సమయానికి అక్కడ మీటింగ్ ఉన్నా కానీ సమయానికి లేచి వెళ్ళలేకపోయాడు కాబట్టి అంటే అది తమో గుణం. తమో గుణంతో అట్లా నిద్రలో ఉండిపోయాడు, తమో గుణంతో దాన్ని పట్టించుకోకుండా ఉండిపోయాడు. అది గుర్తించటం, విచారణ చేసి దాన్ని గుర్తించటం, దాన్ని సరి చేసుకోవటం, ఆ గుణాన్ని సరి చేసుకోవటం. అంతేగాని దాని గురించి ఏదో వరి అయిపోతూ ఉంటేనో దుఃఖిస్తేనో అక్కడ ఏమీ అయ్యేది కాదు. ఇప్పుడు కొడుకున్నాడు అనుకోండి, కొడుకు ఏదో బెట్టింగ్ లో చేసి డబ్బులు పోగొట్టుకున్నాడు. ఈ రోజుల్లో ఏముంది, ప్రధానికి బెట్టింగ్స్ ఉంటాయి. క్రికెట్ మీద బెట్టింగ్, ఇంకో దాని మీద బెట్టింగ్, ఇంకో దాని మీద బెట్టింగ్. ఎక్కడెక్కడో ఉంటారు, అవన్నీ వాళ్ళకే తెలుస్తాయి ఎక్కడెక్కడ ఏముంటాయి అనేది. వాడు ఏదో డబ్బు అది ఎందుకు చేశాడు, దాని కారణం ఏమిటి అన్నది మనం ఆలోచిస్తే అక్కడ ఆ డబ్బు మీద ఆశ, నాకేదో చాలా తెలుసు దీని గురించి. ఇప్పుడు ఆ క్రికెట్ మీద బెట్టింగ్ చేశాడు అనుకోండి, ఎవడో గెలుస్తాడని, అంటే క్రికెట్ గురించి నాకు చాలా బాగా తెలుసు, నేను ఈజీగా ప్రిడిక్ట్ చేయగలను, సులభంగా అక్కడ బెట్టింగ్ చేస్తే డబ్బులు వస్తాయి అన్న ఆశతోటి చేశాడు. అది గుర్తించి దాన్ని ఎట్లా సరిచేయాలి అన్నది, ఆ ఆశ లేకుండా ఎట్లా ఉండాలనేది దాన్ని ఆ కొడుకుకి దాన్ని బోధించి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వాడికి అర్థమయ్యేటట్లుగా చెప్పి అది మళ్ళీ చేయకుండా చూడటం అనేది అంతవరకు బాగానే ఉంటుంది. అంతేగాని దానికి ఏదో ఆవేశపడిపోయి వాళ్ళని కొట్టటము, చేయటము అట్లాంటివి చేస్తే మొండిబారిపోతారు ఇంకా. అంతేగాక అసలు వాళ్ళు ఏమవుతారు అన్నది తర్వాత విషయం. అసలు ఏ పని చేసినా గాని తన లోపల ఏం జరుగుతోంది, తను ఏమవుతున్నాడు అన్నది చూసుకోవటం అనేది చాలా ముఖ్యమైన విషయం. తన లోపల తను ఆవేశపడిపోయి తను కోపం తెచ్చుకొని ఆ భావాలు లోపల రాకుండా నిగ్రహించుకోవాలి. ఆ బయట జరిగిన వాటిని అట్లా నిగ్రహించుకొని తన స్వరూపంతో తను ఉండటం అన్నది అక్కడ ముఖ్యమైన విషయం. ఈ రకంగా ఇంకా అనేకమైనవి చెప్పుకోవచ్చు. మన నిత్య జీవితంలో ఉండే ఉదాహరణలతోటి మనం పరిశీలించి చూస్తే మనకు అర్థం అవుతుంది. ఆ దృష్టితో ఉంటే మనకు అర్థం అవుతుంది. ఎప్పుడు మనకు ఒక కోపం వచ్చినా, ఆవేశం వచ్చినా, దుఃఖం వచ్చినా, సంతోషం వచ్చినా, ఏది జరిగినా గాని అది ఎందుకు అవుతోంది అన్నది లోపల ఒక విచారణ అనేది ఉండాలి. అది లోపల విచారణ ఉంటే మనకు మనమే గుర్తిస్తాం ఏం జరుగుతోంది అక్కడ, దానికి మనం ఎట్లా రియాక్ట్ అవుతున్నాము,
ఆ, అన్నది. దాన్ని ఆ విచారణతోటి దాన్ని తెలుసుకొని అక్కడ తనకు ప్రతికూల పరిస్థితులు ఏదైనా వచ్చినా దాన్ని ఓర్చుకొని అధిగమించి ఆ తర్వాత దానికి చేయవలసింది ఏమన్నా ఉంటే ప్రశాంతంగా చేయటం, ప్రశాంతంగా ఉండటం, ప్రశాంతంగా ఏదైనా చేయగలగటం. అంతేగాని ఇతరుల మీద ఏదో ద్వేషం పెంచుకొని కోపతాపాలతోటి వాడి మీద నేను కంప్లైంట్ చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని హడావిడి పడిపోయి చేయగలిగితే చెయ్యి, తప్పేం లేదు. అవతల వాడు తప్పు చేసినప్పుడు నువ్వు కంప్లైంట్ చేయదలుచుకుంటే చెయ్యి, కానీ ప్రశాంతంగా ఉండు. అదేదో ప్రతీకారం తీర్చుకోవాలి వాడి మీద పగబట్టి, వాడు నాకింత నన్ను మోసం చేశాడు, వాడి మీద పగబట్టి ఎట్లా అయినా ఇప్పుడు వాడిని మనం ఏదో చెయ్యాలి అన్నట్టుగా ఆ దృష్టితో కాదు. అక్కడ ఆ దృష్టిలోనే తేడా ఉంది. తను ప్రశాంతంగా ఉండి అక్కడ వాడు చేసింది తప్పు, దానికి వాడికి ఏమన్నా బోధ చేయగలిగితే చెయ్యి, లేకపోతే దానికి ఏదన్నా చేయగలిగితే ప్రాక్టికల్ గా ఫీజిబుల్ గా ఉండేవి అటువంటివి చెయ్యి. అంతేగాని నీ మనోభావాలని పాడు చేసుకోవద్దు. నీ లోపల ఆవేశాలు రాకూడదు, ఇతరుల మీద ద్వేషం అనేది రాకూడదు. ఎందుకంటే తన స్వరూపంతో కూడి తను ఉండాలి. తేన స్వరూపేణ సహా అన్నారు. తన స్వరూపంతో కూడి ఉండాలి అంటే తన నిజ స్వరూప లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలని మనము మన లౌకికమైన జీవితంలో కూడా వాటిని ముందు అప్లై చేసి ఆ లక్షణాలతో మనం ఉండగలగటం అనేది మనం చేయాలి. ఆ తర్వాత సాధనకి ఏదైనా అడ్డంకులు వస్తూ ఉంటే దాన్ని అధిగమించాలి. మన ధ్యేయం ఉన్నతమైన ధ్యేయం గనుక ఆ ధ్యేయంతో వాటిని ఆ అడ్డంకులని అధిగమిస్తూ అట్లా వస్తూ ఉండగలగటం అనేది ఆ లక్షణాలను అట్లా మనం ప్రాక్టీస్ చేయాలి, కృషి చేయాలి. చేస్తూ క్రమంగా సాధన ఉన్నత స్థాయికి వెళుతుంది. ఇది ఈ విధంగా తితిక్ష అని అన్నారు. ఆ తర్వాత అంశం ఉపరతి తితిక్ష. తర్వాత ఐదవ అంశం శ్రద్ధ. గురువు పరమాత్మ శాస్త్రముల బోధవాక్కులయందు చలించని విశ్వాసం. గురువు, పరమాత్మ, శాస్త్రం ఈ మూడింటిలో వాటి యందు ఆ బోధవాక్కులయందు చలించని విశ్వాసం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు మనం చెప్పేదంతా కూడా శాస్త్రోక్తంగా, అంటే శాస్త్రం చెప్పినట్లుగా శాస్త్రాలలో ఏవైతే ఉన్నాయో వాటిని మనము చెప్పుకుంటున్నాం, వాటిని వివరించి చెప్పుకుంటున్నాం. అయితే అది దాని మీద విశ్వాసం అనేది ఉండాలి. విశ్వాసం అనేది ఉండకపోతే ఏదో ఎవడో రాశాడులే అని అనుకుంటే ఇంకా మనం ఏం చేయలేం. అది ఎవడో ఏదో రాసింది, అది ఏదో డిటెక్టివ్ నవల కాదు, లేకపోతే వీక్లీ న్యూస్ పేపర్లో వీక్లీలో వచ్చే స్టోరీ కాదు అక్కడ ఉండేది. లేకపోతే యూట్యూబ్ లో ఎవడు పడితే వాడు ఏదో ఒకటి రాసేస్తూ ఉంటాడు, ఇది తింటే నువ్వు మొత్తం ఇది అయిపోతావు, అది తింటే ఇది రోగం తగ్గిపోతుంది అని. అది దీన్ని చూస్తే ఏం కాదు, అక్కడ అవి ఏవి అవుతాయి లేనివి లేవు, వాటికి ఏం గ్యారంటీలే ఉండవు. కానీ శాస్త్రాలు అంటే అట్లా కాదు. అవి అనాదిగా ఎప్పటి నుండో ఎంతో ఋషులు తపస్సు చేసి దాన్ని రచించిన శాస్త్రములు అవన్నీ. ఇంకా పరమాత్మ నుండి వచ్చిన శృతులు, అంటే పరమాత్మ నుండి డైరెక్ట్ గా తెలియజేయబడినవి, తపస్సులో ఉన్న వాళ్ళకి తెలియజేయబడినవి, వాటిని శాస్త్రాలుగా అవి వచ్చినాయి. అంటే మొదట్లో వాటన్నిటికీ ఏమి రిటర్న్ గా కూడా ఏం లేవు, రాతపూర్వకంగా ఏం లేవు. అవి కేవలం ఒకళ్ళ నుండి ఒకళ్ళ గురువు నుంచి శిష్యులకి, శిష్యుల నుంచి మళ్ళీ ఆ శిష్యుడు గురువు అయినప్పుడు ఆ గురువు నుంచి మళ్ళీ ఇంకా శిష్యులకి అట్లా వ్యాప్తి చెందుతూ వచ్చినాయి. అట్లా చేసినప్పుడు కూడా ఏమాత్రం అక్కడ పొల్లుపోకుండా ఇంతకాలం ఇన్ని యుగాల నుండి, ఇన్ని లక్షల సంవత్సరాల నుండి అవి ఎట్లా వచ్చినాయి అంటే మరి ఎంత అమేజింగ్ అది. అసలు ఎంత గొప్ప విషయం, ఆశ్చర్యకరమైన విషయం. మనం మామూలుగా ఏదన్నా ఒకటి టైప్ చేసి దాన్ని ప్రింట్ చేస్తేనే అసలు రాసేవాడు కొద్దిగా అక్కడ ఇక్కడ తప్పులు రాస్తాడు, దాన్ని మళ్ళీ ఎడిటింగ్ చేసిన వాడు కొన్ని మిస్టేక్స్ చేసి వదిలేస్తాడు, ప్రింటింగ్ దగ్గర ఏదో అవుతుంది. మళ్ళీ కొన్నాళ్ళకి ఆ కాపీస్ అయిపోయినాయని రీప్రింట్ చేసేస్తే ఆ రీప్రింట్ అప్పుడు మళ్ళీ ఏదో అవుతుంది. ఇట్లా దాంట్లో అన్ని తప్పులు ఇంకా పోను పెరుగుతూ ఉంటాయి.
అట్లా కాకుండా ఓరల్ ట్రాన్స్మిషన్ లో ఎట్లా చేయగలిగారు, ముఖాముఖి చెప్పిన వాటితో అట్లా ఏమీ మార్పు లేకుండా ఎట్లా చేయగలిగారు అంటే వాళ్ళు అవలంబించిన పద్ధతి ఏంటంటే అసలు తగిన వాడికి చెప్పటం, దానికి అర్హత గల వాళ్ళకి చెప్పటం, అర్హత గల వాళ్లకు చెప్పి దాన్ని చెప్పటం కూడా ఆ భావం వాడికి పూర్తిగా నాటుకుపోయేటట్టుగా అర్థమయ్యేటట్టుగా చెప్పటం. కేవలం భాష అక్షరాలు మాత్రమే కాకుండా ఆ భావం అర్థమై భావం స్పష్టంగా ఉంటే అప్పుడు తప్పులు పోకుండా అట్లా ఓరల్ ట్రాన్స్మిషన్ అయినా గానీ అది అట్లా వచ్చినాయి. దాని యందు మనం విశ్వాసం ఉండాలి. ఆ దృఢమైన విశ్వాసం ఉంటేనే మనము సాధనలో ముందుకు వెళ్ళగలుగుతాము. ఆ తర్వాత పరమాత్మ అంటే మనము ఇక్కడ ఉనికి స్వరూపమే, ఉనికియే పరమాత్మ అని మనము ఇంతకు ముందు చెప్పుకున్నాము. సత్ లక్షణం ఇంతకు ముందు చెప్పుకున్నాము, అక్కడ దీంట్లో లేదు కానీ అదే పరమాత్మ, అదే మూలం. అసలు ఈ సృష్టి లేకపోయినా గాని ఈ సృష్టికి పూర్వం కూడా ఆ ఉనికి లక్షణమే ఉన్నది, సృష్టిలోనూ అది ఉన్నది, సృష్టి తర్వాత కూడా సృష్టి ప్రళయం అయిపోయిన తర్వాత కూడా ఆ సత్ లక్షణం అనేది ఉన్నది. అది పరమాత్మ స్వరూపం. అటువంటి పరమాత్మ స్వరూపాన్ని మనము దాని మీద విశ్వాసం ఉండాలి. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే గురువు అసలు ఈ పరమాత్మ అయినా గాని శాస్త్రములైనా గాని మనకు అర్థం కావాలంటే అక్కడ కావాల్సింది గురువు బోధిస్తేనే అవి స్పష్టంగా అర్థమవుతాయి. ఇప్పుడు శాస్త్రములు ఉన్నాయి, అదేదో సంస్కృతంలో రాసి ఉన్నాయి, సంస్కృతంలో ఉన్నవి మనం డైరెక్ట్ గా చదువుకోవచ్చు కదా. మనం ఏదో లౌకికమైన ఎన్నో విద్యలు మనం ఆన్లైన్ కోర్సులు ఆఫ్లైన్ కోర్సులు ఏదో అవుతూ ఉంటాయి, టెక్స్ట్ బుక్ కొనుక్కొచ్చుకొని చదివేస్తే అయిపోతుంది అన్నట్లుగా ఉంటుంది. అక్కడే కొంతమంది చేయలేరు. కానీ ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఆ సంస్కృతంలో ఉండే వాటికి మొదట ఆ భాష తెలియాలి, సంస్కృత భాష అర్థం కావాలి, దాని తర్వాత దేన్ని ఎట్లా వాడుతారు అన్నది అర్థం కావాలి. ఇప్పుడు గ్రామర్ నేర్చుకొని అదేదో ఛందస్సులోనో దీంట్లోనో పడి మునిగిపోయాడు అనుకోండి, ఇంకా వాడు ఎప్పటికీ పైకి రాలేడు. అట్లా కాకుండా కొన్ని మాటలకు చాలా అర్థాలు ఉంటాయి. మరి ఏది సరి అయిన అర్థము అన్నది అది కేవలం గురువుకే తెలుస్తుంది. కనుక గురువు అనేది చాలా ముఖ్యమైన విషయం. ఈ అధ్యాత్మ విద్యలో గురువు మీద విశ్వాసం ఉండాలి. గురువు అయితేనే అంటే గురువు అనుభవంలో తెలుసుకున్నవాడు కాబట్టి సద్గురువు అన్నారు. అందుకే అంటే మంచి గురువు. చాలా మంది కూడా ఏదో మేము కూడా గురువులం అని ఏదో చెప్పేస్తూ ఉంటారు. అంత మాత్రాన వాళ్ళందరికీ అన్ని తెలిసినవి అని కూడా కాదు. ఈ రోజుల్లో ఎట్లా ఉందంటే చాలా చోట్ల అన్ని మోసపూర్వకంగా చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఏదో ఒకటి ఆవేశం వేసి ఏదో పొందాలని అసలు నిజమైన గురువుల మీద నమ్మకం లేకుండా అయిపోయింది చాలా మందికి. అట్లా కాకుండా ఒక సద్గురువుని ఎంచుకొని ఆ తర్వాత గురువు మీద పూర్తి విశ్వాసం ఉండాలి. ఇప్పుడు శాస్త్రం గురించి చెప్పాలన్నా గురువే చెప్పాలి, దైవం గురించి చెప్పాలన్నా గురువే చెప్పాలి, ఇప్పుడు పరమాత్మ గురించి చెప్పాలన్నా గురువే చెప్పాలి. మనం మామూలుగా బయట ఏమనుకుంటాము, ఏదో ఆ దేవతకు పూజ, ఈ దేవతకు పూజ, ఆ పూజ చేయాలి, ఈ పూజ చేయాలి, అది చేస్తే ఏదో వస్తాయి, ఇది చేస్తే ఏదో వస్తాయని మన జీవితంలో ఎన్నో పూజలు ఎన్నోసార్లు చేశాము, ఎన్నో నోములు వ్రతాలు ఎన్నో చేశాము. అయినా కానీ ఇట్లాగే బతుకుతున్నాము. ఎన్నో జన్మలు గడిచిపోతున్నాయి కానీ అక్కడ ఏమీ రావటం లేదు. మనకి ఈ మొమెంటరీగా ఏదో సుఖాలు అనబడే వచ్చిపోతూ ఉన్నాయి, ఇంకా ఏదో దుఃఖాలు అనేవి వచ్చిపోతూనే ఉన్నాయి. అట్లాగే ఇదే జీవితం కాబోలనుకొని మనం అట్లాగే జీవిస్తూ వస్తున్నాం కానీ ఏమీ అవటం లేదు. నిజానికి ఎక్కడ ఏది జరిగినా గానీ తాత్కాలికంగా ఏవో జరుగుతున్నాయి కానీ అవి శాశ్వత సుఖం అనేది మనకు ఎప్పటికీ రావటం లేదు. మన నిజస్వరూపం ఏంటో మనకు తెలియటం లేదు. దాంట్లో తృప్తిగా ప్రశాంతంగా ఉండగలగటం అనేది మనకు తెలియటం లేదు. అది ఒకటి ఉన్నది కూడా అని కూడా ఎవరికి చాలా మందికి తెలియదు. చాలా కొంతమంది సాధకులకు మాత్రమే అది తెలుసు కానీ మిగతా వాళ్ళకి అది కూడా తెలియదు. అదొక వేరే పద్ధతిలో జీవించటం అనేది కూడా ఒకటి ఉంటుందన్న విషయమే తెలియదు. అట్లా గడిచిపోతూనే ఉన్నాయి. దీని నుంచి బయటపడేయాలంటే మనకు గురువు
చాలా అవసరం. గురువు అయితేనే శాస్త్రాన్ని విడమర్చి దాని భావం ఏంటి అన్నది తన అనుభవంతో పోల్చి చూసుకొని, ఇంతకు ముందు అదంతా చేసి అనుభవం పొందిన ఆ గురువు అయితే అప్పుడు తన అనుభవంతో దాన్ని రంగరించి దాన్ని తీసుకొని దాన్ని మనకు చెప్పగలుగుతారు. అట్లా అటువంటి గురువు చాలా అవసరం. ఆ తర్వాత పరమాత్మ గురించి, దైవం గురించి ఇట్లా ఈ విషయాలు కూడా మనకు గురువు అయితేనే ఏది దేనికి ఎట్లా అన్నది, దేనికి ఏం చేయాలి ఎట్లా చేయాలి అనేది స్పష్టంగా ప్రాక్టికల్ గా చెప్పగలుగుతారు. ఎందుకంటే తను ప్రాక్టీస్ చేసి సాధన చేసి అధిగమించిన అతీతమైన స్థితిలో ఉన్నాడు గనక అప్పుడు ఆ గురువు చెప్పగలుగుతారు మనకు. అందుకని దేనికైనా గానీ అక్కడ కావలసినది గురువే. కనుక ముఖ్యంగా గురువు మీద మనకు చాలా విశ్వాసం ఉండాలి. గురువు ఏం చెప్పినా గానీ దాని మీద విశ్వాసం ఉండాలి. అది మనము గురువు చెప్పేది సత్యం అన్న భావంతో మనం చేయగలగాలి. ఇంకా గురువు శబ్దానికి కూడా సంస్కృతంలో ఎట్లా చెప్పారంటే గుశబ్దస్త్వంధకారస్య రుశబ్దస్తన్నిరోధక అంధకార నిరోధత్వాత్ గురురీత్యభిధీయతే అని. అంటే గు అనే శబ్దము అంధకారాన్ని సూచిస్తోంది, రు అనే శబ్దము దాన్ని ఆ అంధకారాన్ని నిరోధించటం అనేది చూపిస్తోంది. దాన్ని అంధకారాన్ని నిరోధించటమే గురువు అనే శబ్దం అంధకార నిరోధత్వాత్ అభిధీయతే అని చెప్పబడుతోంది అన్నది. అంటే అంధకారం అంటే అజ్ఞానం, మనకు జ్ఞానం లేకపోవటం, మనకు శాస్త్రపరంగా మనకు జ్ఞానం లేకపోవటం, మన నిజస్వరూపం ఏంటో మనకు తెలియకపోవటం, తెలియకుండా మనం లౌకికంగా ఈ బ్రతకటం అంతా అంధకారంలో బతుకుతున్నట్టు, మనం ఎందుకు ఏం చేస్తున్నామో తెలియకుండా మనకు మనమే ఒక సెల్ఫ్ హిప్నోటైజ్ చేసుకొని ఇదే జీవితం, ఇది ఇట్లాగే అని అనుకొని బ్రతుకుతున్నామని ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాము. అట్లా తెలియకుండా బ్రతకటం అనేది అంధకారంలో జీవించటం, అజ్ఞానంతో జీవించటం అన్నమాట. ఆ అజ్ఞానాన్ని, అంధకారాన్ని తొలగించటం అంటే ఈ అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని మనకు ప్రసాదించేది గురువు. కనుక గురువు మాటల యందు చాలా విశ్వాసం ఉండాలి. అది గనుక చేయకపోతే మనము సాధనలో ముందుకు పోలేము. ఇప్పుడు బయట లౌకికమైన చదువుల్లో ఏదైనా ఎవరు లేకుండా కూడా చెప్పొచ్చు, కాలేజీకి వెళ్లకుండా కూడా చదువుకోవచ్చు, పాస్ అయిపోవచ్చు. కానీ అధ్యాత్మ విద్యలో అట్లా కుదరదు. దాన్ని సరిగ్గా విశ్లేషించి అనుభవంతో దాన్ని విచారణ చేసి చూపించి అది మనలో ఉన్నది మనకు తెలియజేయటం. ఇప్పుడు గురువు బయట నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చి నీ స్వరూపం ఇది అని చూపించట్లేదు. నువ్వు గుర్తించినా గుర్తించకపోయినా నీ స్వరూపం అది నీలో, అది ఆల్రెడీ ఉన్నది. ఇప్పుడు కొత్తగా ఏదో గురువు సృష్టించి స్వరూపాన్ని, తన రూపాన్ని ఇవ్వటం అన్నది కాదు. అక్కడ ఆల్రెడీ నీకు ఉన్న స్వరూపమే అది, నీలో ఉన్నదే అది. దాన్ని నీకు తెలియజేయటం అనేదే గురువు చేస్తున్నది. ఆ తెలియజేయటం వల్ల తను ఆ జ్ఞానం తనకు వచ్చి అప్పుడు ఆ నిజ స్వరూపంలో నిలవటం అనేది తను చేయగలుగుతున్నాడు. అట్లా చేయగలుగుతున్న ఆ గురువు చాలా ముఖ్యమైన పాత్ర అక్కడ. కనుక గురువు యందు పూర్తి విశ్వాసం అనేది ఉండాలి. గురువు ఏది చెప్పినా గాని ఇది సత్యం, ఇది ఇట్లాగే అని ఆ రకంగా మనం సాధన చేస్తూ ఉండటం అనేది చాలా అవసరం. అక్కడ గనక ఒక సందిగ్ధము అనేది ఉంటే ఇంకా చాలా కష్టం, సాధన అనేది జరగదు. కాకపోతే మరి సద్గురువు కావాలి కదా అంటే సద్గురువు కావాలి. దానికి మరి నీ తెలివితేటలు ఉపయోగించి నువ్వైనా సద్గురువుని పొందాలి. లేకపోతే మామూలుగా సృష్టి ఏం చేస్తుంది, ఎవరికి తగిన గురువులని వాళ్లకు అందిస్తూ ఉంటుంది. ఆ రకంగా నీ అర్హతకు తగినట్లుగా గురువు వస్తాడు. అట్లా ఆ గురువు చెప్పిన దాన్ని ఇప్పుడు సద్గురువు కాకపోతే ఒక కొంత ఇబ్బంది ఉంటుంది. దాంతో అనుభవం వస్తుంది. ఆ అనుభవంతో మళ్ళీ నువ్వే ఇంకొకళ్ళని వెతుక్కోవటమో లేకపోతే
ఇంకో వచ్చే జన్మలో మళ్ళీ వేరే నువ్వు వృద్ధి పొంది వేరే వాళ్ళు రావటము అట్లా జరుగుతుంది. అంతేగాని కానీ ఎటువంటి వాళ్ళు అన్నది ముందు పక్కన పెట్టి ముందు చెప్పింది చేయటం, తన సాధనగా చెప్పింది చేస్తూ ఉంటే అప్పుడు నీకు అర్థమవుతుంది ఫలితం వస్తున్నదా లేదా అన్నది, ఎట్లా చేయాలి. కానీ ముందే విశ్వాసం లేకపోతే నువ్వు ఏం చేసినా గానీ అది జరగదు. ఆ రకంగా ముందు పూర్తి ప్రగాఢమైన విశ్వాసం అనేది ఉండాలి. ఉండి ఆచరిస్తేనే గురువు చెప్పింది అది సాధన ముందుకెళ్తుంది, తన నిజ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు. ఇంకా కొన్ని విషయాలు మళ్ళీ వచ్చే వారం చెప్పుకుందాం. ఓం తత్సత్. ఓం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురు చరణారవిందాభ్యాం నమో నమః. ఓం శ్రీ గురు చరణారవిందయుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహామి. ఓం తత్సత్.